మాది అమీర్పేట ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అన్న. మాకు మాకు ప్రాబ్లం ఏంటంటే వాటర్, ఫుడ్. అయితే మేము ఎక్కడి నుంచో వస్తాం చదువుకోనికి. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ అయితే మాకు ఫుడ్ ఉండాలి. వాటర్, ఫుడ్ ఇవే కదా మా ప్రాబ్లం. సరే బిల్డింగ్ ఉంది, వాటర్ కారణం బిల్డింగ్ అన్నారు, బిల్డింగ్ చేంజ్ చేస్తాం. మరి వాట్ అబౌట్ ఫుడ్ అంటున్నారు కదా. ఫుడ్ అంటే బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు వే ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ ఎట్లయినా వండిస్తారు కదా, ఎక్కడున్నా వండించే విధానం బట్టి ఉంటుంది కదా, ఇచ్చే సరుకుల్ని బట్టి ఉంటుంది కదా, చేసే విధానం బట్టి ఉంటుంది కదా. బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు మాకు మెయిన్ ప్రాబ్లం ఫుడ్. అందులో బొద్దింకలు వస్తాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము. హెయిర్ వస్తుంది, బొద్దింకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని. వర్కర్స్ ప్రాబ్లమా లేకపోతే ప్రాబ్లం వర్కర్స్ వాళ్ళు వండితే వాళ్ళు తినరు, వండింది వాళ్ళు తినరు, మేము తినాలి. అంటే వాళ్ళు ఎట్లా వండుతున్నారో ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్యాడ్స్ పెట్టిన బకెట్ వాటర్ తో అన్నం కడుగుతారు, కట్ చేస్తే కింద పెడతారు, వెజిటేబుల్స్ కింద పెట్టినే మాకు వండి పెడతారు. రేపు వండే ఫుడ్ కి ఈ రోజు నైట్ వెజిటేబుల్ కట్ చేస్తే ఎవరైనా తింటారు? అన్నదానం పెట్టేటోళ్ళకి కూడా ఒక ఫుడ్ క్వాలిటీ బాగుంటది, కానీ మాకు ఉండదు. రైస్ ఉడకదు, ఒక్కొక్కసారి అసలే ఉడకదు, క్వాంటిటీ సరిపోదు. ఇట్లా ఉంది ఇట్లుందంటే మేమేం చేయాలి? ముందు రావాలంటే అంటే ఎవరికి ఉండే ఫుడ్ వాళ్ళకు ఉంటది, సరిపోకపోవడం ఏముంటది? చేపించే విధానం బాగుండాలి, చేసే విధానం బాగుండాలి. ఇష్యూ ఏఎస్డబ్ల్యూ మా వార్డెన్కి చెప్పినాం, లెక్క చేయలేదు. ఏఎస్డబ్ల్యూ చెప్పినాం, లెక్క లేదు. డీడీ సార్ వరకు పోలేదు మా ప్రాబ్లం. సరే పోయింది, సాల్వ్ చేస్తా అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ సార్ సాల్వ్ చేయకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, మళ్ళీ మేము రోడ్డుకి దిగుతాం, మళ్ళీ ధర్నాలు చేస్తాం. ఇదే మేము ఇచ్చేది.